జటాజటాహ సంభ్రమం ప్రమల్లి నింపనిర్జరి విరోల వీచి వల్లని విరాజమాన మూర్ధని జగత్తగత్తగజ్జలల్ల రాధ పట్ట పావకి కిశోర చంద్రశేఖరే అతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్తురస్త్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి విపాక పాశ తోరణి నిరుక్త దుఃఖరాపదిత్వ కంపనే మనో వినోదమేతు వస్తని జటాభుజంగ పింగళస్ఫుర ప్రణామని ప్రభ ప్రకంబ కుంకుమద్రవ ప్రవిత్వ దివ్యధూమికి మదంత సింధురస్ఫుర ప్రగుప్రరీయ కేతురే మనో వినోదమద్భుతం విభజ్యుభూత భక్తరి సహస్రలోచనే ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూర ధూళి ధోరణి విదూషణం విపీఠము భుజంగ రాజమాలయ విభక్త చాట చూటక శ్రీ ఐచ్చిరాయ జాయక చకోర బంధు శేఖర జ్వలజ్వలంజయస్ఫులింగవాపీఠ పంచసాయకం నమన్నిధిం ప్రణాయకం సుధామయూగలేఖయ విరాజమాన శేఖర మహాకపాలి సంపది శిరోజకాలమస్తుడా మేఘమండలి నిరుద్ధ దుర్ధరస్ఫుర భూమిశేలిని నమం ప్రబంధ బంధ కందర నిలింప నిజరీధరస్తు పుత్తు సింధుర కరాని దాన బంధుర జగద్దురంధర ప్రఫుల్లలీల పంకజ ప్రపంచ కాళి దర్శన విలంబి కండ కందర ప్రబంధ కందర పరచిదం పురచిదం పవచ్చిదం సగచ్చిదం 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 నమంత గచ్చిదం భజే సర్వమంగళావనా కదంబ మంజరి రసప్రవాహ మాధురే విజంబనా మధురతం కరాంతకం పురాంతకం భవాంతకం పదాంతకం గజాంతకం తకాంతకం తమంతకాంతకం భజే జయత్వన ప్రవిభ్రమ ప్రమద్భుజంగమస్ఫురద్దగద్దగద్విలిగ్గమంతరాళ నిమిత్వనం మృదండ పిండ మంగళం పరిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ త్రిశక్తి చిత్రకల్పయో భుజంగమౌలికశ్రయో గరిష్టరత్నలోష్టయో సుహృత్తి పక్ష పక్షయో రుణారవింద చక్షుతో ప్రజామహే మహేంద్రయో సముద్రభద్రయన్మన కళా సదా శివం భజే విముక్త దుర్మణి సదా శిరస్తమంజలిం మహం విముక్త దోధోచనో కళాకపాల లగ్న కస్తివేది మంత్రముచ్చరం తదా సుఖీ భవామ్యహం
శంభు లక్ష్మీ సదైవ సుముఖీ ప్రదదాతి శంభు. ఒక్కసారి చేతులెత్తి స్వామియే. ఓం శ్రీ స్వామి. అయ్యప్పని తీసుకొచ్చేటప్పుడు ఒకసారి నాకు చెప్పండి స్వామి. స్వామి స్వామి. ఓం శ్రీ స్వామి. కూర్చోండి స్వామి, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి. మీకు మీకు ఇక్కడ ఎంత గొప్ప హోదాలో ఉన్న స్వామి. స్వామి అయ్యప్ప. అయ్యప్ప ఒక్కసారి ఇటు చూడండి. మంచినీళ్ళు ఇచ్చే స్వామి గారు. నేను కష్టపడుతున్నాను, నాకు ఇవ్వట్లేదు. నేను తాగుతున్నాను, వద్దు, అందుకని తీసేయి స్వామి. నేను తాగితే వాళ్ళు తాగుతారు. తర్వాత తర్వాత నేనే ఇప్పిస్తాను, వాళ్ళతో ఇప్పిస్తాను. మంచి ఇవ్వండి నేనే చెప్తాను. మీకెందుకు స్వామి చేతులతో ఒకసారి స్వామి. ఓం శ్రీ స్వామి. ఒక్కసారి స్వాములు ఇంతసేపు కూర్చొని అయ్యప్ప పట్టబంధన ఆసనం వేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అది ఆసనం. యోగాసనాలలో ఒక ప్రక్రియ అది. ఆయన ఎందుకు కూర్చున్నాడంటే భక్తులు పిలవగానే లేచి ఉరికి రావడానికి. మరి మనం కూడా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని కూర్చుంటే మనం ఎవరికి వరాలు ఇవ్వాలి స్వామి? ఒక్కసారి లేవండి లేవాలి. ఒక్కసారి అయ్యప్ప ఇక్కడ ఎంత గొప్ప హోదాలో ఉన్నా అయ్యప్ప వావర్ స్వామికి ఏం వరం ఇచ్చాడంటే, నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు నీ దగ్గరకు వచ్చి ఆటవిక వేషం వేసుకుని పూర్వాలు కట్టు